విశాఖలో గేమ్ చేంజర్ మూవీ చూసి వచ్చిన ఆడియన్స్ వస్తున్నారు. అదే మూవీ ఎలా ఉంది ఏంటనేది అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి. అన్నా ఎలా ఉందన్నా? బాగుందన్న, చాలా బాగుంది. సూపర్ 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 డూపర్ హిట్. సూపర్ అన్న, సూపర్ సూపర్ మెగా ఫ్యామిలీ. జగన్ బయోపిక్ అన్న, జగన్ బయోపిక్ ఇదే మొత్తం జగనే. హీరో పవన్ కళ్యాణ్, విలన్ జగన్. అయ్యా స్క్రిప్ట్ రైటర్ దీనికి కార్తిక్ సుబ్బరాజ్ కాదయ్యా, పవన్ కళ్యాణ్ దీనికి స్క్రిప్ట్ రైటర్. జై పవర్ స్టార్. సాంగ్ తీస్తారు బ్రో. 50,000 కోట్లు ఎలా వస్తాయి చెప్పండి? 50,000 కోట్లు. సూపర్ అన్న, బాగుంది. టాపిక్ అంటే నార్మల్గా ఐఏఎస్ ఐపీఎస్ అంటే కొంచెం పొలిటికల్గా ప్లస్ ఎడ్యుకేటెడ్గా అన్ని విధాలుగా బాగానే ఉంది. సాంగ్స్ పర్లేదు, డిసప్పాయింట్ లేదు. సాంగ్స్ సినిమా మొత్తం అన్ని కూడా. శంకర్ని పిల్లండి ఒకసారి అర్జెంట్గా. శంకర్ సినిమా బెటర్. సిన్సియర్ పోలీస్, సిన్సియర్ ఎవడు నచ్చడని ఆ గంధపు చెక్కలు ఎర్రచందనం అమ్ముకున్నాడు, నచ్చుతాడు ప్రతి ఒక్కడికి. అది నిజమే. ఎమోషనల్ సీన్సే బాగున్నాయి అన్న. మాస్ సీన్స్ ఎవరికి నచ్చలేదు కానీ ఎమోషనల్ సీన్సే బాగున్నాయి. రామ్ చరణ్ యాక్టింగే బాగుంది. స్టోరీ ఏమి అంతలేదు. శంకర్ వల్ల సూపర్ అన్న, సూపర్. దోలగా ఉంది సినిమా మొత్తం. స్టోరీ సాంగ్స్ అయితే దోల బాగానే ఉంది. సూపర్ బాగుంది. సూపర్. టాపిక్ బాగుంది భయ. ఎడ్యుకేషన్ పర్సన్స్కి అయితే బద్రీలో పవన్ కళ్యాణ్, ప్రకాష్ రాజు గారి కాంబినేషన్ ఎలా ఉంటుందో ఇందులో రామ్ చరణ్ గారిది, మన ఎస్ జయసూర్య గారి కాంబినేషన్ ఎలా ఉంటుంది. ఇద్దరు యాక్టింగ్ అయితే చాలా బాగా చేశారు. సినిమా అంటే కొంచెం లాగ్ అయింది అంతే, కానీ సినిమా అంటే ఎంటర్టైన్మెంట్, ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఉంది. సాంగ్స్ చాలా బాగున్నాయి. 2,000 కోట్లు పక్క అన్ని అనుకోకూడదు. అస్సలు బాగాలేదన్నయ్య. బాగుందన్న, సినిమా చాలా బాగుంది. జనాలు ఎక్కడ నుండి మారితే మంచి ప్రభుత్వం నిర్మించవచ్చు. థ్యాంక్ యూ. బాగుందన్న, బాగుంది. టాపిక్ కూడా ఇప్పుడు ఉన్న గవర్నమెంట్ రూలింగ్ ఎలా చేయాలో చూపి చెప్తుందన్నమాట. రాజకీయం గురించి కూడా ఉంది ఇందులో. బాగుంది సినిమా. భారీ బడ్జెట్ ఉండొచ్చు, ఎందుకంటే ఆ లొకేషన్స్ కానీ ఆ సెట్ కానీ ఏదైనా సరే ఎక్సలెంట్. సాంగ్స్ సూపర్. అందులో ఒక సాంగ్ అయితే లాస్ట్ సాంగ్ ఒకటి హైలైట్ ఉంది, మధ్యలో సూపర్ ఉంది. ఇంకా హీరో ఎలివేషన్ సూపర్ అన్న. ఏదైనా సరే ఎక్సలెంటే, ఇంకా చూడట్లేదు. మ్యాక్సిమం వచ్చిన వాళ్ళందరూ హ్యాపీ సినిమా చూసి. 450 కోట్ల బడ్జెట్తో తీసిన మూవీ చాలా బాగుందంటూ కొంతమంది చెప్తున్నారు. కొంతమంది సాంగ్స్ బాగున్నాయి, చాలా వరకు రామ్ చరణ్ యాక్టింగ్ బాగుందంటూ కూడా చెప్తున్నారు. ఇదే ఇక్కడ పరిస్థితి. అవుట్ టు స్టూడియో.